సింగనమల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. స్థిరీకరణ చేశామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు, కానీ చెరువులో మాత్రం నీరు లేదు. ఆయకట్టుకు తగినంత నీరు లేకపోవడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరం మారిన నేపథ్యంలో ఇదే అంశంపై ఇవాళ ఎజెండా అనంతపురం కార్యక్రమంలో మనతో మాట్లాడేందుకు రైతు సంఘం నాయకులు శివారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్సీబీ. రోజు సింగనమల చెరువును స్థిరీకరణ చేశాము, లోకలైజేషన్ చేశామని అన్ని సభలో సమావేశాలు స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ చెరువులో స్థిరీకరణ చేసినప్పటికీ కనీసం అర టీఎంసీ కూడా నీరు లేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా కూడా నీళ్లు లేని పేపర్ల మీద తెచ్చుకొని జనాల్ని రైతులు మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హెచ్ఎల్సి ఆయకట్టుకే ప్రతి సంవత్సరం టైలెండ్గా మారుతున్నట్టు పరిస్థితి, నీళ్లు పారలేనటువంటి పరిస్థితి. ఎప్పుడో వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వస్తే దాన్ని చూపించి మేము పేపర్ తీసుకొచ్చి ఇచ్చి చూపించడమే తప్ప రైతులు మోసం చేయడప్ప ఇది స్థిరీకరణ. అది ఒక టీఎంసీ నీళ్లు సింగనమల చెరువుతో పాటు 45 చెరువులకు నీళ్లు తీసుకుని వస్తాము. ఇది గ్యారంటీ వాటర్ అని చెప్తుంది. గ్యారంటీ వాటర్ మీకు ఎక్కడుంది? ఏదైనా ఆల్రెడీ కేటాయింపులకే నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మనం చూసినట్టయితే ఎల్సెల్సీ ఆయకట్టు ఈ సంవత్సరం ఉన్న నీళ్ళనే తెచ్చుకోవడానికి కూడా ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం లేకపోవడం వల్ల నీళ్లు లేనటువంటి పరిస్థితి. ప్రాజెక్టులను కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో మొత్తం అప్పటికే ఆ హెచ్ఎల్సీ ఆయకట్టు మొత్తం వాటర్ అంతా కూడా అందినివ వాటర్ కూడా నిలిపేసిన పరిస్థితి. దాన్ని నమ్ముకొని ఆల్రెడీ కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నింటి కూడా ఏమాత్రం కూడా డబ్బులు కేటాయించి వాటన్నింటినీ కూడా కాలువలు ఇవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ, అట్లాగే గతంలో కేటాయించినటువంటి లైనింగ్ ఇదంతా కూడా దాన్ని కూడా వదిలివేసినటువంటి పరిస్థితి. దాని అంతా కూడా 450 కోట్లతో దాదాపు ఒక 7-8 ఏళ్ళు కొంతవరకు చేశారు, కొంత నిలిపేశారు. దాంతో కూడా ఈ సంవత్సరం కాలువకు నీళ్ళు వదులుతూనే దాదాపు 3 చోట్ల గండి పడింది. అసలు నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. దాదాపు ఒక 4 రోజులుగా మనం తెచ్చుకున్నట్టు నీళ్లు కూడా తీసుకునే పరిస్థితులు హెచ్ఎల్సీ కాలువని అందరినీ ఆయకట్టు కింద ఊరికే కేటాయింపులు చేశారు. కానీ చెరువులకు మాత్రమే నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంది తప్ప అందరినీ ఆయకట్టు కింద అసలు ఇంతవరకు 1 ఎకరా కూడా స్థిరీకరణ లేనటువంటి పరిస్థితి. దాన్ని నమ్ముకొని రైతులందరూ కూడా ఏమనుకున్నారంటే అందరినీ వస్తే మేము ఏదైనా పంటలు ఏమైనా ఆయకట్టు ఇవంతా కూడా స్థిరీకరణ చేస్తే మేమంతా పంటలు పెట్టుకొని బాగుపడవచ్చు అనేటువంటి రైతులు సంతోషపడ్డారు. కానీ అదంతా కూడా ఊరికే అదంతా పేపర్లో లేక మాటల వరకు దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప రైతులకే ఉపయోగపడుతుంది. ఇంకోటి మేము ఈ 45 చెరువులు తర్వాత సింగనమల చెరువు అర్ధ 0.44 అర్ధ టీఎంసీ నీళ్లు సింగనమల చెరువుకు, మిగతా చెరువులకు 1 టీఎంసీ ఎక్కడ కేటాయింపులు ఎక్కడున్నాయి మీకు? అసలు ఇంకోటి ఏదో జనాలను మోసం చేయడానికి 1200 ఎకరాలతో నాయనపల్లి దగ్గర 800 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాం. దాన్ని 54 మీటర్లకు ఎత్తుకు పంపింగ్ చేసి రివర్స్ దీని మీద విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటారు. అసలు నీకు నీళ్ళే లేకపోకుండా ఉంటే జనాన్ని మోసం చేయడం, రైతులు మోసం చేయడం అనేటువంటిది వాళ్ళకి ఎలక్షన్ల ముందర పరిపాటు అయిపోయింది. జనాలంతా వాళ్ళ వెర్రిబాగులలో కనిపిస్తున్నారు రైతులందరూ కూడా. అంటే ఈరోజు కేటాయింపులు లేకుండా స్థిరీకరణ చేశామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా రైతులకు సభల్లో సమావేశాల్లో స్థిరీకరణ చేసాం, నీళ్లు వస్తాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాదాపు 5,000 ఎకరాల ఆయకట్టు కింద రైతులు సాగుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సడన్ గా ఆరుతడి పంటలు వేసుకోమని సూచించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఉరవకొండ ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా అంతా కూడా 1,000 ఎకరాలు మిరప పెట్టుకుంటారు. దీని కింద నీళ్ళు వస్తాయి. ఇప్పుడు పరిస్థితి మొత్తం ఎండిపోయిన పరిస్థితి. ఈరోజు వేరే ఎకరాల్లో అనంతపురం జిల్లాలో అంటే లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినప్పటికీ వారు మధ్య పెట్టి రేపు రైతులను అంతా 1000 ఎకరాల్లో నష్టపోయినటువంటి లక్షల కోట్ల రూపాయలు నష్టం చేసేదే తప్ప ఇదంతా కూడా నాకు తెలిసి ఇదంతా ఎన్నికల స్టంట్గానే ఉండి రైతులు మోసం చేయడం తప్ప నువ్వు విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే ఆ ప్రాంతంలోనే గంపమల్లయ్య అవన్నీ ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. దానిలో కూడా ఇది విండ్ దీని ద్వారా కూడా ఉత్పత్తి చేయొచ్చు. సోలార్ పెడతాము మేము, ఏదైనా రైతులు దాన్ని ఉత్పత్తి చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ లేని నీళ్లను ఎక్కడి నుంచి తెస్తారు? ఊరికి రైతులు మోసం నీళ్లు కేటాయించు, జీవో పేపర్ ఇవ్వచ్చు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్నికల స్టంట్గా చేయొచ్చు. కానీ మీకు నీళ్ళు ఎక్కడున్నాయి? అసలు నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ మిగులు నీటి మీద కొన్ని ప్రాజెక్టులు కట్టుకుని దాన్ని గ్యారంటీ వాటర్ లేనటువంటి పరిస్థితి. ఇంకోటి మీకు తెలంగాణ కృష్ణా వాటర్ కూడా తెలంగాణకు మనకు కూడా చిచ్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వాటా కావాలంటున్నారు. రేపు పరిస్థితి ఏమో అసలు మనకంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నీటి కేటాయింపులు వాటికి కొత్త ప్రాజెక్టులు అవన్నీ కట్టుకోకపోవడం వల్ల వెనుకబడిన
ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కంటే మొత్తం వ్యవసాయంలో అభివృద్ధి చెందింది. నీటిపారుదల ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు, కాళేశ్వరం అనేక ప్రాజెక్టులు కట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితి. మనం ఉన్న ప్రాజెక్టులు ఉన్న వాటిని కూడా దాన్ని చేసుకోకపోవడం, జగన్ ప్రాజెక్టు పట్ల దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవాళ మొత్తం అంతా ప్రాజెక్టులు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. నీటిపారుదల వ్యవస్థ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరీ కొత్త ప్రాజెక్టులు తీసుకొని ఉన్న ప్రాజెక్టులకే నీళ్లు గెత్తిలేని పరిస్థితిలో ఉంటే నాయకట్టుకే కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని రైతులను మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదనేటువంటిది మా రైతు సంఘం అభిప్రాయం. అంటే ఈరోజు స్థిరీకరణ జరిగినట్ట లేదా? మనం అంటే ఇప్పుడు ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి నీళ్లు లేవు చెరువులో, కానీ స్థిరీకరణ జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు స్థిరీకరణ జరిగినట్ట లేనట్టే కదా. ఇప్పుడు రైతుల ఊరికే మభ్య పెట్టడమే, ఓట్ల కోసం మభ్య పెట్టడమే. ఇప్పుడు అనంత డొల్ల అయిపోయింది కదా. ఇప్పుడు ఏం పరిస్థితి ఏమైంది? ఇప్పుడు సింగనమ చెరుకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇప్పుడు ఈసారి పంట పెట్టుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వీరు చెప్పేటువంటి చెరువుల నీళ్ళు అయిపోయినాయి పరిస్థితి, ఎండిపోయినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఊరికే ప్రజలను రైతులు మభ్య పెట్టి వాళ్ళందరినీ మోసం చేసి ఎలాగ ఎన్నికల స్టంట్గానే మేము రైతు సంఘంగా చూస్తాం. రైట్. సింగనమల చెరువులో నీరు లేకపోయినప్పటికీ దాదాపుగా స్థిరీకరణ చేశామని అన్ని సభలు సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్తున్నారు. కానీ 5,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి చెరువులో నీరు లేదు. రైతులు మాత్రం వరి పంటను సాగు చేయడానికి సిద్ధమయ్యారు, కానీ అధికారులు మాత్రం ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ సూచన చేస్తున్న నేపథ్యంలో రైతులు అందుకు విముఖంగా ఉన్నారు. ఇది ఇవాల్టి ఎజెండా అనంతపురం కార్యక్రమం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.